సౌత్ ఇండియా 16వ శతాబ్దం ఒక చిన్న తీర ప్రాంతం ఉల్లాల్. ఈ ప్రాంతం మసాలాల వ్యాపారానికి ప్రసిద్ధి. కానీ ఈ తీర ప్రాంతంపై కన్నేసింది సముద్ర మార్గంలో విస్తరిస్తున్న పోర్చుగీసు సామ్రాజ్యం. కానీ వారికి అడ్డుగోడలా ఒక స్త్రీ ఎదురొచ్చింది. ఆమె పేరే రాణి అబ్బక్క చౌట. పోర్చుగీసులకు లొంగని వీర రాణి. భారతీయ చరిత్రలో అసలైన అన్సంగ్ హీరో. రాణి అబ్బక్క చిన్న వయసులోనే ధైర్యం, వ్యూహం, యుద్ధ కళల్లో నిపుణురాలైంది. ఉల్లాల్ చౌట రాజవంశం వారసురాలు అయిన ఆమెను తండ్రి స్థానం పోషించిన తిరుమల రాయ ప్రత్యేకంగా సైనిక శిక్షణ ఇచ్చారు. ఆమెకు విల్లు, కత్తి, సముద్ర యుద్ధాల వ్యూహాలు అన్ని నేర్పించారు. ఆమెకు మంగళూరులోని బంగా రాజవంశంతో వివాహం జరిగిన ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కానీ అబ్బక్క ఈ వ్యక్తిగత కష్టాన్ని తన ధైర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంది. ఉల్లాల్ ఒక స్పైస్ ట్రేడ్ హబ్. అరేబియా నుండి యూరప్ వరకు నౌకలు ఇక్కడకు వచ్చేవి. దీనివల్ల పోర్చుగీసులు, డచ్, బ్రిటిష్ అందరూ ఈ తీరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అబ్బక్క మాత్రం లొంగనే లేదు. ఆమె పరిపాలనలో హిందువులు, జైనులు, ముస్లింలు అందరూ సమానంగా ఉండేవారు. ఆమె సైన్యంలో కూడా అన్ని మతాల ప్రజలు ఉండేవారు. అంతేకాదు కాలికట్, సెమోరిన్ లాంటి శక్తివంతమైన రాజులతో కూడా మైత్రి కుదుర్చుకుంది. 1525లో పోర్చుగీసులు మంగళూరును ధ్వంసం చేశారు. తరువాత ఉల్లాల్ మీద దాడులు మొదలుపెట్టారు. అబ్బక్కను బెదిరిస్తూ ట్రిబ్యూట్ చెల్లించాలి అని అల్టిమేటం ఇచ్చారు. కానీ ఆమె సమాధానం ఒక్కటే, ఈ నేల నా ప్రజలది, మీది కాదు. 1555లో పోర్చుగీసులు పెద్ద సైన్యంతో దాడి చేశారు. కానీ అబ్బక్క తన సముద్ర సైన్యంతో వారిని వెనక్కు తిప్పింది. ఆమె ధైర్యం చూసి శత్రువులకే ఆశ్చర్యం వేసింది. 1868లో పెద్ద సైన్యంతో పోర్చుగీసులు ఉల్లాల్ను ఆక్రమించారు. రాజమహల్లోకి కూడా చొరబడ్డారు. కానీ అబ్బక్క తప్పించుకుని సమీప మసీదులో ఆశ్రయం పొందింది. ఆ రాత్రే కేవలం 200 యోధులతో ఉల్లాల్లోని శత్రు శిబిరంపై దాడి చేసింది. ఆ యుద్ధంలో పోర్చుగీసు జనరల్ జావో పిక్సోటో హతమయ్యాడు. 70 మంది పోర్చుగీసు సైనికులు బందీలుగా పట్టుబడ్డారు. మిగతా వారు భయంతో పారిపోయారు. తర్వాత కూడా యుద్ధాలు కొనసాగాయి. అబ్బక్క తన భర్త ద్రోహం, శత్రు కుట్రలతో చివరికి ఓడిపోయినా జైలులో కూడా తిరుగుబాటు చేసింది. చివరి శ్వాస వరకు పోరాటం ఆపలేదు. తన చరిత్రలో చివరికి ఓడిపోయినా ఆమె ఆత్మ ఎప్పటికీ ఓడిపోలేదు. ఆమె వీరగాథ ఇప్పటికీ తులునాడులో యక్షగానం, జానపదాల రూపంలో నిలిచింది. ఈ రోజు కూడా ఉల్లాల్లో ఆమె జ్ఞాపకార్థంగా వీరరాణి అబ్బక్క ఉత్సవం జరుగుతుంది. భారత తపాలా శాఖ ఆమె గౌరవార్థం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది. రాణి అబ్బక్క మనకు నేర్పింది ఏంటంటే, దేశం కోసం, మన గౌరవం కోసం పోరాడటానికి శక్తి, ధైర్యం ఉండాలి. అది ఒక స్త్రీ అయినా, ఒక చిన్న రాజ్యం అయినా స్వేచ్ఛ కోసం పోరాడడం ఎప్పుడూ చిన్నది కాదు అని రాణి అబ్బక్క నిజమైన వీరనారిగా మన చరిత్రలో సజీవ లెజెండ్ గా నిలిచిపోయింది.